రోడ్ల మీద అయ్యే టక్కర్లను తక్కువ చేసేటందుకు ఏటేటా ఓ వారం 10 దినాలు రోడ్డు భద్రతా వారోత్సవాలు పెడతారు. దాంట్లో పెద్ద ఆఫీసర్లు మైకులు పట్టుకొని బండ్లు నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, రువ్వడి మీద పోవద్దు, పానాలు అంతే రువ్వడి మీద పోతే అని జాగ్రత్తలు చెప్తుంటారు. వారోత్సవాలు వర్షిని అంటే ఎప్పటి లెక్కనే ఉంటది. మళ్ళా తుక్కుల వారేసే కారును షోరూంల కార్ లెక్క ముస్తాబ్ చేసిండ్రేందని పరేషాన్ కాకుండ్రోళ్ళు. ఈ తుక్కైన కారుతోనే జనాలకు జాగ్రత్తలు చెప్పే పని ముంగటేసుకున్నాడు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సారు. అక్కరకు రాకుంటైన కారుతోని జనాల కండ్లు తెరిపించి అక్కడికొచ్చే ఆలోచన చేసిండు. నేరేడుకొండ మండలంలోన్న కుఫ్టీఘాట్ రోడ్డులా గీ మూలమల్పు కాడ టక్కర్లు రికాం లేకుండా అవుతున్నాయట. ఈడైన టక్కర్లల్లా చాలా మంది జీవించిండట. ఇక అసుంటా ఎన్ని జాగ్రత్తలు చెప్పినా పబ్లిక్ పట్టించుకుంటలేరని ఈ తొవ్వ మీదనే టక్కరై తుక్కైన ఓ కారును పట్టుకొచ్చి పెట్టిండ్రు. ఇక్కడ వడిగా పోతే ఏమైతుందో జనాల కండ్లకు గట్టేటట్టుగా కనిపించే ఉపాయం చేసిండ్రు. దీని చూడంగానే ఎంబటే అలర్ట్ అయ్యేటట్టు దూరం కెంచి కూడా మంచిగా గానొచ్చేటట్టు మంచం లెక్క చేసి దాని మీద గీ కారును పెట్టిండ్రు. అర్తే వాళ్ళ పేరు మీద పోలీసులు రోడ్డు జాగ్రత్తలు చెప్పే కార్యం ముంగటేసుకున్నారు కదా. ఇక దాంట్లో ఏదో ఒకనాడు జాగ్రత్తలు చెప్పి చేతులు దులుపుకున్నట్టు కాకుండా దినాము జనాలకు జాగ్రత్తలు చెప్పే కార్యాన్ని ముంగటేసుకున్నాడు ఎస్పీ అఖిల్ సారు. మరి ఇది ఎంత పనిచేస్తున్నదో చూడాలి గాని సారు ఆలోచన అయితే మస్తుందని అంటున్నారు అటు దిక్కు దినాము ప్రయాణాలు చేసేటోళ్ళు. జనాలు చూసిండ్రు కదా, హైవే తొవ్వల మీద పోయేటప్పుడు జరంత స్పీడ్ తగ్గించి నిమ్మలంగా ఓన్రి. ఓ నిమిషం ఆలస్యమైనా పెద్ద కొంపలేం అంటుకపోవు, లక్షల ఆమ్దాని ఏం నష్టపోరు. కాబట్టి జాగ్రత్తగా టక్కర్లు కాకుండా చూసుకొని ప్రయాణాలు చేయండి, సరేనా?